రైట్, ఇక మరో అప్డేట్ చూసుకున్నట్టయితే తెలంగాణలో క్యాంపు రాజకీయాలు మొదలు కాబోతున్నాయి. రేపు ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్, మేయర్ పదవులను దక్కించుకునేందుకు క్యాంపు పాలిటిక్స్ షూరైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్లో బీజేపీ అలర్ట్ అయింది. అభ్యర్థులను క్యాంపులకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. అయోధ్య ట్రిప్పునకు ఇక బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ కు కూడా అలర్ట్ అయింది. నిజామాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపునకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇక మెదక్లో బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు ప్లాన్ చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రిజల్ట్స్ రాకముందే ఈ యొక్క క్యాంపు రాజకీయాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మన దగ్గర అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్న ఏదైతే సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు కూడా ముగిశాయి. ఇక మిగిలింది ఫలితాలే. అయితే ఫలితాల కంటే ముందు కూడా తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏదైతే క్యాంపు రాజకీయాలకు ప్రధాన పార్టీలు అన్నీ కూడా శ్రీకారం చుట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధాన పార్టీల మధ్య పలు చోట్ల తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఏదైతే హోరాహోరిన పోటీ కూడా ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు 3, అటు బీజేపీ, బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కూడా ఏదైతే క్యాంపు రాజకీయాలకు ఏదైతే ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను 7 కార్పొరేషన్లకు గాను ఎన్నికలు జరిగాయి. సో దీంట్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో అయితే సర్వే చూపించాయి. కానీ పలు చోట్ల కీలకమైనటువంటి జిల్లాలు ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు, అలాగే మెదక్లో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభావం కొంత ఉంటుంది. కానీ మిగతా మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా ఏదైతే కొంత కాంగ్రెస్కి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా ఆదిలాబాద్లో చూసుకుంటే ఇప్పటికీ ఆదిలాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 49 వార్డులకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థులను బీజేపీ క్యాంపుకు తరలించేందుకు సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఇప్పటికే బస్సులు కూడా ఏర్పాటు చేశారని చెప్పి వీరందరినీ కూడా అయోధ్యకు తీసుకెళ్లాలని కూడా తెలుస్తుంది. సో ఆదిలాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రధానంగా పోటీ నెలకొంటుంది. సో బీజేపీ కూడా అక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు బలంగా నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలోనే వీరందరినీ ముందస్తుగానే క్యాంపు రాజకీయాలకు పంపారని చెప్పి కూడా క్యాంపుకు పంపించేందుకు తరలించేందుకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక నిజామాబాద్లో కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ 3 పార్టీల మధ్య ప్రధానంగా కూడా పోటీ ఉంటుంది. సో ప్రధానంగా బీజేపీ వర్సెస్ ఎంఐఎం. గతంలో ఎంఐఎంకి కొన్ని స్థానాలు 18 నుంచి 20 స్థానాలు వచ్చాయి. కానీ సరే ఆ స్థానాలు తగ్గుతాయి. కానీ ఆ స్థానాల ప్లేస్లో కాంగ్రెస్కి కొంత అభ్యర్థులు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. అలాగే బీజేపీ కూడా బలంగా అక్కడ నమ్ముతుంది వస్తుందని. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా బీజేపీకి పలు చోట్ల ఎక్కువగా కాంగ్రెస్కి మధ్య పోటీ నెలకొన్న పరిస్థితి వచ్చినట్టయితే మనకి నేను ఎగ్జిట్ పోల్ సర్వేస్ కావచ్చు, మన దగ్గర ఉన్న సమాచారం అయితే మనకు ఉంది. ఎందుకంటే బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారి స్థానంలో కూడా బీజేపీ బలంగా ఏదైతే ప్రయత్నాలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానికి కావాల్సిన వ్యూహాలన్నీ కూడా రచించి ఎన్నికల పోర్లకు దిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అందులో ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే అటు బీజేపీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నిజామాబాద్లో కూడా ఒకవేళ ఎంఐఎంకి, కాంగ్రెస్కి రెండింటికి కనుక మెజార్టీ స్థానాలు వచ్చినట్టయితే 2 కలిపి ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీకి కూడా ఒకవేళ మెజార్టీ స్థానాలు వచ్చినట్టయితే బీజేపీ కూడా ఫామ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నిజామాబాద్లో క్యాంప్ రాజకీయాలకు ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 3 కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఇక కరీంనగర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని భావించినప్పుడు కూడా కరీంనగర్లో కొంత బీజేపీకి ఎక్కువగా పాజిటివ్ ఉన్నట్టు ఏదైతే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ క్యాంప్ రాజకీయాలకు కూడా సిద్ధమవుతున్నట్టు, ఎందుకంటే ముందస్తుగానే అభ్యర్థులను అయితే సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పి కూడా డిసైడ్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా రిజల్ట్ రాకముందే క్యాంపు రాజకీయాలు నిర్వహించడంపై ఎలాంటి సంకేతాలు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే రిజల్ట్ రాలేదు, కానీ దీనికి ఒక రోజు ముందే ఇట్లాంటి క్యాంపు రాజకీయాలు చేయడం వల్ల ఏంటి అసలు దానికి సంకేతం ఏంటి? అంటే రిజల్ట్ రాకముందే క్యాంపు రాజకీయాలు అనేది సర్వసాధారణంగా కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే ఆయా మున్సిపాలిటీల్లో, ఆయా కార్పొరేషన్లో ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తారు, ఎక్కడ టైట్ ఉందనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సరళి బట్టి కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ పోల్ సర్వే బట్టి కావచ్చు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే 1, 2, 3 స్థానాలు డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా స్థానాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడ బలంగా ఉన్నారో, ఎక్కువ అధిక స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంటుందో అక్కడ క్యాంపు రాజకీయాలకు ఒక రోజు ముందు నుంచే తెరదింపే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే చాలా మందిని కూడా ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా క్యాంపులకు కొంతమంది ఫామ్ హౌస్ల కోసం ప్లాన్ చేస్తున్నారు, కొంతమంది అయోధ్యకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు, కొంతమంది గోవా, వైజాగ్ టూర్లకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ 2 రోజుల పాటు కూడా అభ్యర్థులందరినీ కూడా ఎవరితో ఫోన్లో కాంటాక్ట్స్ లేకుండా, టచ్లో లేకుండా ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు గెలిచారు, సో మనం ఎవరిని ఈ పార్టీలకు తీసుకొని ఆ మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ మేయర్ పదవి కావచ్చు మనం చేదిక్కొచ్చుకోవచ్చు
సంబంధించిన ప్లాన్లో భాగంగానే ఈ క్యాంప్ రాజకీయాలు అనేవి ఏర్పాటు చేస్తారు. సో మెదక్లో కూడా మనం చూసుకున్నట్లయితే హరీష్ రావుకి కొంత పట్టెక్కుంటుంది. సో సిద్దిపేట స్థానాలు గెలిచినప్పుడు కూడా గజ్వెల్ కావచ్చు, అలాగే ఇటు ఉన్నటువంటి జైరాబాద్ సంగారెడ్డిలో కూడా కొంత బీజేపీ బీఆర్ఎస్కి ఫ్లెచ్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులతో మాట్లాడి కూడా క్యాంప్ రాజకీయాలకు తెరదీస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీ కూడా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ ఒకలాగా, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీకి తగ్గాఫోరుగా ఉంటుందో, పోటీ హోరుహారుగా ఉంటుందో అక్కడ కూడా క్యాంప్ రాజకీయాలకు తెరదీసి అభ్యర్థులను ఎవరితో కాంటాక్ట్ లేకుండా, టచ్ లేకుండా మిగతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా టచ్లో వెళ్లే విధంగా వ్యూహాలు రచించాలని చెప్పి కూడా ఏదైతే అధికార పార్టీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూడు కూడా ఏదైతే పోటీ పడుతున్నాయి. సో మొత్తం 116 స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 80 నుంచి 90 వరకు స్థానాలు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. పార్టీ కూడా అంతే ధీమాగా ఉంది. కార్పొరేషన్లో కూడా చూసినట్టయితే 7 కార్పొరేషన్లలో 5 స్థానాలు వస్తాయని చెప్పి నమ్మకం ఉంది. 2 స్థానాలు, ఒకటి కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన స్థానాల్లో కొంత ఏదైతే హోరావరిన బీజేపీతో పోటీ ఉంటుంది కాబట్టి ఆ 2 స్థానాలపైన క్లారిటీ లేకపోవడం, సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి క్యాంప్ రాజకీయాలకు తెరదీసినట్టు తెలుస్తుంది. సో అన్ని పార్టీలు కూడా ఇప్పటికే అటు అయోధ్యకు తీసుకురావడానికి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు సిద్ధమవుతున్నట్టు, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వారందరినీ కూడా తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు క్యాంపు రాజకీయాల కోసం కొంచెంమంది ఫామ్ హౌస్లను బుక్ చేస్తున్నట్టు తెలుస్తుంది, మరికొందరు గోవా టికెట్స్ బుక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇలా ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీ త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఏ ఒక్క చిన్న సంబంధించి కూడా ఇప్పుడు మేయర్ ఎన్నికకు సంబంధించి మాక్సిమం ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఈ 7 కార్పొరేషన్లలో కూడా 5 స్థానాలు దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. నేను వచ్చినట్టు ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా అవే చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా కూడా నమ్ముతుంది. సో అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా 6 స్థానాల వరకు కూడా తమ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వారు నమ్ముతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా కరీంనగర్కి వచ్చినట్టయితే మాత్రం కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం కొంత బీజేపీకే పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టు మనకైతే అక్కడ సర్వే రిపోర్ట్లు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి వారితో మాట్లాడే విషయం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఎంపీగా బీజేపీ పార్టీకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ అక్కడ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకే ఎక్కువగా పట్టుంది అనే ఒక వార్తలు అక్కడ ఎంఐఎం కూడా పోటీ చేసినప్పటికీ కూడా ఎంఐఎం ఈసారి తగినంత ఏదైతే ప్రభావం చూపలేదు. బీజేపీకే మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్ కూడా ఏదైతే మొగ్గు చూపారు కాబట్టి సో అక్కడ ఒక కరీంనగర్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పడుతుందని ఒక వార్త వినిపిస్తుంది. ఇక నిజామాబాద్ విషయానికి వచ్చినట్టయితే అది కొంత టైట్గా ఉండేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి ఏదైతే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ 2 మినహాయిస్తే మిగతా ఎక్కడెక్కడైతే వరంగల్, నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే కనుక ఇటు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన ప్రచారం చేశారు. దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని చెదురుముదురు ఘటనలు అయ్యాయి. కానీ నిజామాబాద్లో ట్రయాంగిల్ పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నడుస్తోంది. సో మొత్తం మీద నిజామాబాద్కి సంబంధించి కూడా అక్కడ ఎవరు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. సో మీరు అన్నట్టుగా 7 కార్పొరేషన్లు కానివ్వండి, ఇటు మాక్సిమం కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ నాయకులు ఇప్పటివరకు ఏమైనా మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మనకు బయట? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారైతే పెద్దగా ఎక్కడ కూడా స్పందించలేదు. బీజేపీ వాళ్ళైతే తమకు కొన్ని స్థానాలు వస్తాయని చెప్పి ఆశాభావంతో వారైతే ఏదైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తమకు అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పి కూడా ఆయన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఒక ప్రకటనలో రిలీజ్ చేస్తూ మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. సుమారు 85 to 90 సీట్స్ 116 మున్సిపాలిటీ స్థానాలకు గాను 85 to 90 సీట్స్ తమకే వస్తాయని చెప్పి ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో తప్పకుండా 70 నుంచి 85 వస్తాయి. మిగతా 10 చోట్ల ఏదైతే తగ్గా 4 ఉంటుంది కాబట్టి ఆ తగ్గా 4లో కూడా మేమే బయట పడతామని ఒక నమ్మకం వారిలో కనిపిస్తుంది. సో ఈ రకంగా 90 సీట్స్ వారికి వస్తాయని మనం భావిస్తున్నారు. అలాగే కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే కూడా 5 స్థానాలు అయితే కన్ఫర్మ్గా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా కైవసం చేసుకుంటుందని చెప్పి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ 2 స్థానాల విషయంలోనే డౌట్గా ఉంది. ఒకటి బీజేపీకి, ఒకటి నిజామాబాద్. ఇంతకుముందు మనం అనుకున్నట్టే త్రిముఖ పోటీ నెలకొనడంతో ఆ త్రిముఖ పోటీలో కాంగ్రెస్కి కనుక అక్కడ స్థానాలు పెరిగినట్టయితే ఎంఐఎంతో కలిసి ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్కి స్థానాలు తగ్గి ఎంఐఎం కూడా స్థానాలు తగ్గినట్టయితే బీజేపీ వన్ సైడ్గా కూడా నిజామాబాద్లో ఏదైతే ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 5 మేయర్లు అయితే కాంగ్రెస్కి కన్ఫర్మ్గా అని చెప్పేటువంటి వార్తలు అటు పార్టీ వర్గాల నుంచి, ఎగ్జిట్ పోల్స్ నుంచి, సర్వేల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వార్త. ఇక మిగతా 2 స్థానాల విషయానికి అయితే ఒకటి బీజేపీకి, మరొకటి ఎవరికి దక్కబోతుంది. అది కూడా అలయన్స్లో భాగంగా మరి ఒకవేళ నిజామాబాద్లో ఎంఐఎంకి ఎక్కువ వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆ ఎంఐఎంకి ఇస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? మరి బీజేపీకి వచ్చినట్టయితే బీజేపీ తీసుకుంటుంది కాబట్టి మరి ఇట్లాంటి కొంత నిజామాబాద్లో కొంత ఏదైతే కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో అది రేపు మధ్యాహ్నం దానికి సంబంధించినటువంటి 2-3 గంటలలోపు దీనిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్టింగ్ అయిన తర్వాత మరింత ఈ క్యాంప్ రాజకీయాలకు సంబంధించి
సంబంధించిన అంశంపై మరింత తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి Right. పరిస్థితి సిచ్యువేషన్ బట్టి Right. అక్కడ అభ్యర్థులు ఒకరు ఇద్దరు తక్కువ పడినట్టయితే సీట్ కోల్చేరిపోదామంటే అక్కడ వారు అప్పటికప్పుడే క్యాంప్ రాజకీయాలకు తరలించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరింత హోరాహోరీగా ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీం.